హర్ష హాస్పిటల్, సెంటర్ ఫర్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ, లైపోసెక్షన్, టమీ టక్, బ్రెస్ట్ సర్జరీ, లిప్, చిన్ అండ్ నోస్ కరెక్షన్ సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్, కొంపల్లి, హైదరాబాద్. కరీంనగరం నడిబొడ్డున భారీ దోపిడీ కలకలం సృష్టించింది. పీఎంజే జ్యువెలరీ షాపులో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. 4 సభ్యులతో కూడిన ముఠా తుపాకులతో షాపులోకి చొరబడ్డారు. అడ్డుకోబోయిన షాపు సిబ్బందిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులో 4 సిబ్బందికి గాయాలయ్యాయి. కేవలం కొద్ది నిమిషాల్లోనే భారీగా బంగారు, వజ్రాల ఆభరణాలను దోచుకున్నారు. జ్యువెలరీ షాపు సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనం ఎలా జరిగింది అన్న దానిపై వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ సైతం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించాయి. ఘటనా స్థలంలో బుల్లెట్తో పాటు మ్యాగజైన్ లభించింది. ఆదివారం నాడు రద్దీ ఉండదు అన్న పక్కా వ్యూహంతోనే దొంగలు ఈ దోపిడీకి పాల్పడ్డట్టుగా భావిస్తున్నారు. ఇక విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. దొంగతనం ఎలా జరిగిందన్న విషయాన్ని షాపు నిర్వాహకులు, పోలీసులు కేంద్ర మంత్రికి వివరించారు. కరీంనగరం నడిబొడ్డున భారీ దోపిడీ కలకలం సృష్టించింది. పీఎంజే జ్యువెలరీ షాపులో దుండగులు కాల్పులకు తెగబడి అక్కడున్న ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారా విజువల్స్, దొంగలు పారిపోతున్న విజువల్స్ మనం చూడొచ్చు. 1, 2, 3, 4 మొత్తం 4 ఆ సీసీటీవీ ఫుటేజ్ లో చాలా స్పష్టంగా మనకు కనిపించారు. వాళ్ళు దోచుకున్నటువంటి సొమ్ముతో అక్కడి నుంచి పరారవుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. 5గురుగా మనకు కనిపిస్తున్నారు. ముందు ఒకరు పరారై వెళ్ళిపోయారు. తర్వాత వరుసగా 4 దొంగలు పారిపోతున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. సో సీసీటీవీ ఫుటేజ్ లో చాలా స్పష్టంగా వాళ్ళు ఒక బ్యాగ్ వేసుకొని, బ్యాగ్ పట్టుకొని, బ్యాగ్ ఒక అతను చూడండి రైట్ సైడ్ బాక్స్లో మీరు చూడండి, ఆ స్టెప్స్ దిగుతూ జారి కింద పడ్డాడు. సో ఒక అతన్ని ఆ రెడ్ షర్ట్ వేసుకున్న అతను లేపి మళ్ళీ తీసుకెళ్తున్నాడు. మనం చూడొచ్చు బ్యాగులు వేసుకొని మరి వాళ్ళు పారిపోతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. పీఎంజే జ్యువెలరీ షాపులో భారీ దోపిడీ జరిగింది. ఎగ్జాక్ట్గా మనం చూడొచ్చు. అక్కడ రైట్ సైడ్ బాక్స్లో ఒక వ్యక్తి కింద పడిపోయాడు, ఒక దొంగ కింద పడిపోయాడు. అతన్ని మరొక వ్యక్తి మళ్ళీ చేతి సాయం అందించి పారిపోయేలాగా చేస్తారు. మనం చూడొచ్చు 1, 2, 3, 4 వాళ్ళు దొంగలు అయితే మనకు క్లియర్గా మనకు కనిపిస్తున్నారు. వాళ్ళు బ్యాగులతో వచ్చారు. ఆ బ్యాగుల నిండా ఆ సొమ్మంతా నింపుకొని అక్కడి నుంచి పారిపోతున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. ఉదయం జరిగినటువంటి సీసీటీవీ ఫుటేజ్ సండే ఉదయం 11 గంటల 10 నిమిషాల సమయంలో వాళ్ళందరూ పారిపోతున్న విజువల్ సీసీటీవీ ఫుటేజ్లో చాలా స్పష్టంగా మనకు కనిపించాయి. అంటే వాళ్ళు లోపల ఎంతసేపు ఉన్నారు, ఎన్ని గంటలకు వాళ్ళు ఎంటర్ అయ్యారు అనేది చూడాలి. బట్ అది పారిపోతున్న సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ మాత్రమే మనకు చూస్తున్నాం. వాళ్ళు లోపలికి ఎప్పుడు ఎంటర్ అయ్యారు అనేది కూడా తెలిస్తే వాళ్ళు లోపల ఎంతసేపు ఉన్నారు, ఆ దొంగలు ఎంతసేపు ఈ దోపిడీకి పాల్పడ్డారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనం చూడొచ్చు అక్కడ టైం కూడా చాలా స్పష్టంగా రికార్డ్ అయింది. సండే ఉదయం 11 గంటల 10 నిమిషాల 48 సెకండ్ల టైంలో వాళ్ళు పారిపోతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. 11 గంటల 11 నిమిషాల 50 అంటే మొత్తం ఒక కొద్ది నిమిషాల పాటు వాళ్ళ యాక్టివిటీ మనకు కనిపిస్తుంది. సీసీటీవీ ఫుటేజ్లో దొంగలు ఎట్లా పారిపోతున్నారు మనం చూడొచ్చు. అది కరీంనగర్ నడిబొడ్డున ఉన్నటువంటి పీఎంజే జ్యువెలరీ షాప్, చాలా పెద్ద జ్యువెలరీ షాప్. అక్కడ జనసంచారం నడుస్తోంది. అంటే ఆదివారం కాబట్టి కొంత మూమెంట్ తక్కువగా ఉంటుంది మార్నింగ్ అవర్స్లో. దాన్నే అనువుగా తీసుకున్నారు. దాన్నే ఆ సమయాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. మనం చూడొచ్చు అక్కడ 2 వీలర్స్ వెళ్తున్నాయి, ఆటోలు వెళ్తున్నాయి. వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళు దోచుకున్న సొమ్ముతో, బ్యాగులతో పరారైపోతున్నటువంటి విజువల్స్ చాలా క్లియర్గా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడ ఎవరికి కూడా ముసుగులేమి ధరించినట్టుగా కనిపిస్తోంది. సో వాళ్ళు నార్మల్గానే ఉన్నారు, ముసుగులేమి ధరించలేదు. వాళ్ళు నార్మల్గా ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ దొంగల విజువల్స్ ఎవరైతే దోపిడీకి పాల్పడ్డారో ఆ విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళ ఫొటోస్ మనకు కనిపిస్తున్నాయి. చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి వాళ్ళ ఫొటోస్. అంటే వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు, షాపులోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు, ఎంతసేపు షాపులో ఉన్నారు, వాళ్ళు గన్స్ ఉపయోగించి అక్కడ సిబ్బంది పైన కాల్పులు జరిపారు, బెదిరించారు, అక్కడ చేతికి అందినంత సొమ్ముని పట్టుకుని ఉడాయించారు. మొత్తం 5 1, 2, 3, 4, 5 మొత్తం 5 చాలా క్లియర్గా సీసీటీవీ కెమెరాల్లో వాళ్ళు స్పష్టంగా మనకు కనిపించారు. దొంగలుగా పారిపోతున్నారు. కరీంనగర్ నడిబొడ్డున కోర్టు వెనకాల ఉన్నటువంటి షాపులో పీఎంజే జ్యువెలరీస్ అంటే చాలా పెద్ద షాప్ అది.
ఎప్పుడు నిరంతరం సెక్యూరిటీ ఉంటుంది అక్కడ వాళ్ళకి. అయినా కూడా సెక్యూరిటీని బెదిరించారు, గన్ను పెట్టి బెదిరించారు, కాల్పులు జరిపారు. లోపల సిబ్బంది కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒక్కసారిగా వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, ఎందుకు ఈ రకంగా గన్స్తో బెదిరిస్తున్నారు అనేది ఏం అర్థం కాలేదు. వాళ్ళు కాసేపు షాక్లోకి వెళ్ళిపోయారు. వెంటనే ఆ సిబ్బంది, ఎందుకంటే సహజంగానే సండే కాబట్టి ఆదివారం పూట షాపు తెరవగానే ఎందుకంటే షాప్ తెరిచిన తర్వాత కొంత సిబ్బంది అందరూ రావడానికి టైం పడుతుంది కాబట్టి అదే టైంను వాళ్ళు ఎంచుకున్నారు. అంటే వాళ్ళు అక్కడ గస్తీ కాసి ఉంటారు, అక్కడ కాపు కాసుకొని కూర్చొని ఉంటారు. ఎప్పుడైతే షాపు తెరిచారో వెంటనే షాపు తెరిచిన కొద్ది నిమిషాల్లోనే వాళ్ళు లోపలికి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆదివారం కాబట్టి స్టాఫ్ ఎక్కువగా ఉండరు. స్టాఫ్ అందరూ డ్యూటీకి రావాలంటే కొంత టైం పడుతుంది కాబట్టి ఇప్పుడైతే సరైనటువంటి సమయం, ఇప్పుడైతే ఎవరు ఉండరు, మనల్ని అడ్డుకోవడానికి ఎవరు ఉండరు, మనమే వాళ్ళపైన పై చేయి సాధించవచ్చు, వాళ్ళని బెదిరించవచ్చు అనే ఒక పక్కా ప్రణాళిక వేసుకున్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. మనం చూడొచ్చు 1 2 3 4 5 మొత్తం 5 దొంగలు పారిపోతున్నటువంటి విజువల్స్ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. అక్కడ ట్రాఫిక్ కూడా నడుస్తూనే ఉంది, ఆటోలు వెళ్తున్నాయి, బైక్స్ వెళ్తున్నాయి. ఆ టైంలో వాళ్ళు ఈ దోపిడీకి పాల్పడ్డారు. వాళ్ళు వెళ్తున్నటువంటి క్రమంలో ఒక దొంగ కింద జారిపడ్డాడు, ఆ స్టెప్స్ పైన జారిపడ్డాడు. మరొక దొంగ అతన్ని లేపి అందరు కలిసి పారిపోయినటువంటి విజువల్స్ 1 2 3 4 5 మొత్తం 5 దొంగలు ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో 11 గంటల 11 నిమిషాల కొన్ని సెకండ్లకి ఆ రికార్డ్ అయిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తూ ఉన్నాము. అంటే వాళ్ళు షాప్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు, వాళ్ళు పారిపోయిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. బట్ షాప్లోకి ఎంటర్ అయిన విజువల్స్ కూడా రావాలి. షాప్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు అనేది దాన్ని బట్టి చూస్తే లోపల ఎంతసేపు ఉన్నారు, లోపలికి వెళ్ళేటువంటి విజువల్స్ అయితే ఇంకా మనకు అందుబాటులోకి రాలేదు. అవి కూడా వెరీ సూన్ మనకు రాబోతున్నాయి. అయితే మనం చూస్తున్నటువంటి విజువల్స్ వాళ్ళు హడావిడిగా ఆ బ్యాగులు వేసుకొని పారిపోతున్నారు. అప్పటికే వాళ్ళు లోపల వెళ్ళారు, దొంగతనానికి పాల్పడ్డారు. ఎగ్జాక్ట్ టైం మనకు కనిపిస్తుంది 11 గంటల 10 నిమిషాల టైంలో. అంటే ఇది 11 గంటల 11 నిమిషాల 50 సెకండ్ల వద్ద మనం ఇప్పుడు చూస్తున్నాము విజువల్. అంటే వాళ్ళు 50 నుంచి 2 నిమిషాల ఫుటేజ్ మనకు కనిపిస్తుంది. వాళ్ళు పారిపోతున్నారు, చాలా స్పష్టంగా విజువల్స్లో కనిపిస్తున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళారు, బెదిరించారు, కాల్పులు జరిపారు, సిబ్బందిని గాయపరిచారు, బెదిరించారు. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ చేతికి అందిన కాడికి వాళ్ళు సొమ్ము వేసుకొని వెళ్తున్నటువంటి విజువల్స్ చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడికి చేరుకున్నారు. దోపిడీ జరిగినటువంటి ప్రాంతానికి వెళ్ళి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానిపైన పరిశీలించారు. చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళు దొంగతనానికి పాల్పడి వాళ్ళ చేతికి అందిన కాడికి బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, వజ్రాభరణాలు ఏవి ఉంటే అవి వాళ్ళని బెదిరించారు, వాళ్ళపైన కాల్పులు జరిపారు. వాళ్ళు ఆ బ్యాగులు వేసుకొని అక్కడి నుంచి ఉడాయిస్తున్నారు. అక్కడి నుంచి వెళ్ళే క్రమంలో ఒక వ్యక్తి మెట్లపైన జారి కూడా కింద పడ్డాడు. తర్వాత వేరే వ్యక్తి అతన్ని లేపి మరి అందరూ కలిసి పారిపోయారు. 1 2 3 4 5 మొత్తం 5 దొంగలు ఈ దోపిడీకి పాల్పడ్డారు. కాల్పులకి పాల్పడి అక్కడ సిబ్బందిని బెదిరించి చేతికి అందిన కాడికి పట్టుకొని వాళ్ళు పారిపోతున్న విజువల్స్ చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. సో కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు, ఎలా జరిగిందనే దానిపైన ఆరా తీశారు, సమాచారం తెలుసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. చూడండి ఒకసారి స్పష్టంగా మనకు గమనించవచ్చు. 5 దొంగల ముఠా పక్కా ప్రణాళిక ప్రకారం. ఇవాళ ఆదివారం కాబట్టి పెద్దగా జనసంచారం అనేది ఉండదు. మార్నింగ్ సమయంలో అంత ఎర్లీగా రారేమో అనుకున్నారు కాబట్టి ఆ సమయాన్ని ఎంచుకున్నారు. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో దీనిపైన ప్రణాళిక వేశారు, ఎప్పటి నుంచో దీనిపైన రెక్కి నిర్వహించారు, నిఘా ఉంచారు. పిఎంజే జ్యువెలరీస్లో దోపిడీకి పాల్పడాలనేది పక్కా ప్రణాళిక ఆ దొంగల అంటే మనకు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. రైట్ టైంగా అనుకున్నారు. సండే మార్నింగ్ పెద్దగా మూమెంట్ ఉండదు. దట్టు షాపు ఓపెన్ చేయగానే సిబ్బంది కూడా పెద్దగా అప్పటికి అందరూ అలర్ట్గా ఉండరు. సహజంగా అప్పుడే సిబ్బంది వస్తారు, సిబ్బంది వచ్చి ఎక్కడెక్కడ ఏమున్నాయనేది జనరల్గా చూసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏమన్నా లోపల ఉన్నటువంటి వస్తువులు బయటికి తీసుకురావడం కావచ్చు, లేకపోతే అంతా కొంత క్లీన్ చేసుకునేటువంటి అవన్నీ ఉంటాయి. షాప్ తెరిచిన తర్వాత కొద్ది నిమిషాల పాటు కొద్దిసేపు అంతా ఇవాళ యాక్టివిటీకి సంబంధించి కొంత వాళ్ళంతా వర్క్ చేసుకుంటూ ఉంటారు. అదే సమయాన్ని అనువుగా భావించారు, అదే సమయాన్ని సరైనదిగా భావించారు. పూర్తిగా సిబ్బంది ఉండరు. మార్నింగ్ అవర్స్లో అప్పుడే షాప్ ఓపెన్ చేసిన తర్వాత కొంత అదంతా లోపల ఏం చేయాలి వాళ్ళని దానిపైన కొంత యాక్టివిటీ ఉంటుంది కాబట్టి కొద్ది నిమిషాల పాటు వాళ్ళంతా ఏం చేయాలని పని చేసుకోవడం కోసం దాన్ని ఫోకస్ చేస్తారు. అయితే దట్టు ఇవాళ ఆదివారం కాబట్టి కొంత సిబ్బంది
తక్కువగా ఉంటారు అని చెబుతున్నారు వాళ్ళే. ఇందాక బిగ్ టీవీతో మాట్లాడుతూ లోపల పనిచేసేటువంటి సిబ్బంది ఏం చెప్తున్నారంటే ఇవాళ సండే కాబట్టి కొంత సిబ్బంది తక్కువగానే ఉంటారని చెప్తున్నారు. సో ఇదే అంటే ఈ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. ఆదివారం రోజు ఈ షాపులో పిఎంజే జ్యువెలరీ షాపులో సిబ్బంది పూర్తిగా రారు, అంటే కొంతమంది మాత్రమే వస్తారు, తక్కువ సిబ్బంది మాత్రమే వస్తారు. కాబట్టి ఇదే మా దోపిడీకి సరైన సమయం అని వాళ్ళు ఖచ్చితంగా ప్లాన్ చేశారు. వాళ్ళు పక్కా సమాచారం తెలుసుకున్నారు. అంటే పిఎంజే జ్యువెలరీలో వాళ్ళు గతంలో రెగ్యులర్ కస్టమర్ లాగా వెళ్ళి ఉంటారు. కస్టమర్ లాగా వెళ్ళి ఎక్కడెక్కడ ఆభరణాలు ఉండి ఉంటాయి, లాకర్స్ ఎక్కడ ఉన్నాయి, ఆభరణాలు ఎక్కడ పెట్టారు, వెండి ఆభరణాలు ఎక్కడ ఉంటాయి, ఏ కేసెస్లో ఏవి ఉంటాయనేది చాలా క్లియర్గా వాళ్ళు నార్మల్ కస్టమర్స్ లాగా వెళ్ళి చూసి ఉంటారు అనేది ఒక అంచనా, ఒక అనుమానం. ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా లోపలికి వెళ్ళి వాళ్ళ పని కానిచ్చేశారంటే, వాళ్ళు ఈజీగా వాళ్ళ పని పూర్తి చేయగలిగారంటే ఆ షాపు గురించి ఎక్కడ ఏ మూల ఎటువంటి ఆభరణాలు ఉంటాయి. సో కొన్ని ఖచ్చితంగా ఫ్లోర్స్ ఉంటాయి, పైన ఒక ఫ్లోర్, కింద ఒక ఫ్లోర్, ఒక 2-3 ఫ్లోర్స్లో ఆ షాప్ ఆభరణాలు అవన్నీ ఉండొచ్చు. కాబట్టి ఏ ఫ్లోర్లో ఎటువంటి మెటీరియల్ ఉంటుంది, ఎటువంటి ఆభరణాలు ఎక్కడ ఉంటాయి అనే దానిపైన వాళ్ళు పక్కా నిఘా పెట్టి ఉంటారు, పక్కా సమాచారం సేకరించి ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు నార్మల్గా కస్టమర్స్ లాగా వెళ్ళి దాదాపు ఒకటికి రెండు సార్లు వాళ్ళు చెక్ చేసుకొని ఉంటారు ఎక్కడెక్కడ ఎటువంటి ఆభరణాలు అనే దానిపైన వాళ్ళు పక్కా ప్లాన్ గీసుకునే ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఇవాళ ఆదివారం జనసమ్మర్దం పెద్దగా ఉండదు అని భావించారు. వాళ్ళ ప్లాన్ పక్కాగా అమలు చేశారు. సిబ్బంది కూడా కొంత తక్కువగానే వస్తారనే సమాచారం కూడా తెలుసుకున్నారు. ఇదే అదునుగా భావించి మొత్తం 5 దొంగలు ఆ షాపులోకి వెళ్ళారు, తుపాకులతో బెదిరించారు, సిబ్బంది పైన కాల్పులు జరిపారు. సో మనం చూస్తున్నాం అక్కడ కాల్పులు జరిపినటువంటి గన్స్కు సంబంధించి కొన్ని క్లూస్ కూడా పోలీసులు సేకరించారు. ఒక బుల్లెట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో అది వాళ్ళు అక్కడ కాల్పులు జరిపినటువంటి ఏరియాలో మనం చూస్తున్నాం బుల్లెట్, అక్కడ కాల్పులు జరిపిన ప్రాంతంలో లభించిన బుల్లెట్ మనం చూస్తున్నాం. ఈ క్లూస్ టీమ్ ఇవన్నీ ఆధారాలు సేకరించాయి. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకు గన్స్ ఎక్కడివి, ఆ గన్స్ ఉపయోగించి వాళ్ళు గతంలో ఏమైనా దోపిడీకి పాల్పడ్డారా, అసలు ఆ ముఠా ఎక్కడిది, దట్టు ఎటువంటి ఫేస్ మాస్క్స్ కూడా ధరించినట్టు కనిపించట్లేదు. చాలా క్లియర్గా వాళ్ళ మొహాలు కనిపిస్తున్నాయి. కాకపోతే చాలా ఆదరబాదరగా వాళ్ళు వాళ్ళ పని కంప్లీట్ చేశారు కాబట్టి కొంతమంది క్యాప్స్ అయితే ధరించారు, మొహాలకి ఎక్కడ మాస్కులు ధరించినట్టుగా లేదు. సో మనం కొన్ని ఫొటోస్ అయితే మనకు కనిపిస్తున్నాయి బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఆ ఫొటోస్ మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. కరీంనగర్లో పిఎంజే జ్యువెలరీ షాపులో దోపిడీకి పాల్పడ్డ దొంగల ఫొటోస్ మనం చాలా క్లియర్గా బిగ్ టీవీ మీకు చూపిస్తుంది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ దొంగల ఫోటోలు మీకు చూపిస్తుంది. చూడొచ్చు, అక్కడ కొంతమంది క్యాప్స్ పెట్టుకొని వెళ్ళారు, కొంతమంది మాత్రం క్యాప్స్ లేవు, మొహానికి ఎటువంటి మాస్కులు లేవు. ఒక 5 దొంగల ముఠ పక్కా పథకం ప్రకారం పక్కా ప్లాన్ గీసి ఆదివారం పూట ఉదయం 11 గంటలకు వెంటనే షాపు ఓపెన్ చేయగానే పెద్దగా కస్టమర్స్ కూడా అప్పుడు రారు. కస్టమర్స్ రావడానికి షాపు ఓపెన్ చేసిన తర్వాత ఒక కొద్దిసేపటికి కానీ కస్టమర్స్ రారు. అంత ఎర్లీగా ఇవాళ ఆదివారం కాబట్టి పెద్దగా అంత మూమెంట్ ఉండదు. కొద్ది తర్వాత మధ్యాహ్నం తర్వాత ఉండొచ్చు, లేకపోతే సాయంత్రం అనేది ఎక్కువగా ఉంటుంది. దట్టు ఎండ ఎక్కువగా విపరీతంగా ఉంది కాబట్టి కస్టమర్స్ కూడా ఆ సమయంలో రారు. జనరల్గా కస్టమర్స్ ఎప్పుడైనా షాపింగ్ పెట్టుకోవడం అనేది మధ్యాహ్నం తర్వాతనో ఈవినింగ్ టైంలోనో పెట్టుకుంటారు కాబట్టి కస్టమర్స్ మూమెంట్ అనేది ఎక్కువగా ఉండదు ఆదివారం కాబట్టి. తర్వాత సిబ్బంది కూడా ఎక్కువగా ఉండరు. తర్వాత రోడ్లపైన కూడా ఎక్కువగా జనసమ్మర్దం అనేది కొంత తక్కువగానే ఉంటుంది ఆ సమయంలో. తర్వాత మళ్ళీ జనసమ్మర్దం ఉండొచ్చు, కానీ ఆ టైంలో ఇదే రైట్ టైంగా వాళ్ళు భావించారు. అంటే పక్కాగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, పక్కాగా అక్కడ ఉండి కొద్ది రోజుల పాటు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. అంటే మార్నింగ్ వాళ్ళు షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, షాపు ఓపెన్ చేసేటప్పుడు ఎంతమంది ఉంటారు, ఓపెన్ చేసిన తర్వాత సిబ్బంది ఎంతమంది లోపల వర్క్లో ఉంటారు అనేది పక్కాగా 1-2 సార్లు కొద్ది రోజులుగా వాళ్ళు పూర్తిగా ఎంక్వైరీ చేశారు, రెక్కి నిర్వహించారు, పూర్తిగా గస్తీ కాశారు. సో దీంతో ఖచ్చితంగా ఇదే రైట్ టైం అనుకున్నారు. రైట్ టైం అనుకొని వాళ్ళ ప్లాన్ పక్కాగా అమలు చేశారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. కరీంనగర్లో పిఎంజే జ్యువెలరీ షాపులో దోపిడీకి పాల్పడి కాల్పులకు తెగబడ్డటువంటి దొంగల ఫోటో బిగ్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. పిఎంజే జ్యువెలరీ షాప్ అంటే చాలా పెద్ద వ్యవస్థ, అది పెద్ద జ్యువెలరీ షాప్, దానికి సెక్యూరిటీ ఉంటుంది, అంత ఈజీగా ఉండదు. ఏదో నార్మల్గా గల్లీలలో ఉండేటువంటి చిన్న జ్యువెలరీ షాపులు అంటే ఒక సెటర్ ఉంటుంది, తర్వాత అక్కడ పెద్దగా సిబ్బంది కూడా పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళపైన అటాక్ చేశారు, అక్కడ దోపిడీ జరిగింది అంటే కొంత అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లంగా మనం భావించవచ్చు. కానీ పిఎంజే జ్యువెలరీ అనేది చాలా పెద్ద వ్యవస్థ, పెద్ద షాపు వాళ్ళు. అటువంటి ఆ షాపుని టార్గెట్ చేశారంటే
వాళ్ళు ఏ స్థాయి దోపిడీ దొంగలో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు హడావిడిగా వాళ్ళు బ్యాగులు వేసుకొని పారిపోతున్నారు. సో ముందు వెళ్ళినటువంటి వాళ్ళు బ్యాగులు వేసుకున్నారు, తర్వాత వెళ్ళినటువంటి వాళ్ళు పరిగెడుతున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. అది అప్పటికే ట్రాఫిక్ నడుస్తుంది, రోడ్లపైన ఆటోలు వెళ్తున్నాయి, బండ్లు వెళ్తున్నాయి, మనుషులు తిరుగుతున్నారు. ఆ టైంలో వాళ్ళు హడావిడిగా పారిపోతున్నటువంటి దృశ్యాలు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తోంది.